బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. మత్తయి 22:36-37. మీ జీవితములో ఆ ఒక్క విషయం ముఖ్యమైనదేదో మీకు నిజంగా తెలుసా? చూడండి, మనము జీవించే మన జీవితంలో మనల్ని వివిధ దశల్లో లాగుతున్న ఈ ప్రపంచములో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు నడిచే యంత్రాంగంగా ఉన్నాం. మనం ఏదో ఒక పని ఒత్తిడిలో ఉంటాం. ఈ పని ఆ పని అంటూ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ ఆశయాలు, ఈ బాధ్యతలు మన జీవితంలో ఎలా నెరవేర్చగలము? కుటుంబాల్లో చూస్తే భార్యకు కొన్ని అవసరతలుంటాయి, పిల్లలకి అవసరతలుంటాయి, బాస్కి డిమాండ్స్ ఉంటాయి, మీ సంఘములోనూ మీరు ఆరాధించే స్థలములో మీపై ఒత్తిడి ఉంటుంది. మీరు వీటిని ఎలా బ్యాలెన్స్ చేయగలరు? మంచిది. దీన్ని చేయడానికి ఒక మార్గముంది. మీ జీవితంలో విజయవంతము కావడానికి ఒక మార్గమన్నది ఉంది. ఇవి ఎలా సాధ్యపరుచుకోగలమో ఈ ఒక్క విషయము ద్వారా చేయొచ్చు అని యేసయ్య చెప్పాడు. బైబిల్లో 2 సోదరీమణుల గురించి చెప్పబడిన ఒక కథ ఉంది. అందులో వారి యొక్క పేర్లు మరియా మరియు మార్తా. యేసును ఒకరోజు వారు తమ గృహానికి విందుకు ఆహ్వానించారు. యేసు ప్రభువు కూడా తన శిష్యులతో కూడా అక్కడికి వెళ్ళాడు. వారందరూ దాదాపు 12-15 మంది ఉంటారు. వారు ఆ గ్రామానికి వెళతారు. వారు ఆ సోదరీమణుల ఇంటికి వెళతారు. అలాగా యేసు ఒక చోట కూర్చున్నాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా కూర్చున్నారు. ఆ ఇంటిలో ఎన్నో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్కడ వీరిద్దరిని చూడొచ్చు. ఒకరు మార్తా, మరి ఒకరు మేరీ. అలా మార్తా ఎన్నో పనుల్లో ఉండిపోతుంది. బహుశా ఒకవేళ ఆమె వంటగదిలోని పనులు చూస్తుంది. అక్కడున్న అతిథులందరూ సరిగా కూర్చున్నారో లేదో వారి బాగోగులు చూస్తూ ఆమె ఎన్నో పనులతో సతమతమవుతూ ఉంది. ఈ పనులన్నిటి మధ్యలో ఆమె మరియను తలుస్తుంది. ఆమె మరియా యేసు పాదముల చెంత కూర్చుని ఉండడం గమనిస్తోంది. కాబట్టి మార్తా ఈ పనులన్నిటి మధ్యలో అంత ముమ్మరంగా జరుగుతున్న పనిబాటుల్లో ఈ మార్తా యేసు యొద్దకు ఫిర్యాదు చేసే విధంగా వెళ్ళి, యేసు, నీకు నా పట్ల శ్రద్ధ లేదా? నేను ఇదంతా కూడా ఒక్కదానినే చేస్తున్నానని నీకు చింతలేదా? ఇక్కడ మరియా అయితే నీ పాదాల దగ్గర కూర్చుని ఏమీ చేయడం లేదు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకా 10:40-42. అప్పుడు యేసు మార్తా వైపుగా చూసి, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పని పెట్టుకొని వాటి నిమిత్తం నువ్వు తొందరపడుతూ ఉన్నావు. కాని మరియా అవసరమైన ఒకదానిని ఎన్నుకుంది. ఆ అవసరమైన ఉత్తమమైన పని నా యొద్ద కూర్చుని వినడం. మరి అదే దేవుడు మనం అర్థం చేసుకోవాలనుకుంటున్న ఒక రహస్యం. దేవుడిచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ ఏమిటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. మనము ఈ ఒక్క పని చేస్తే, మన యొక్క పని ఒత్తిడిలో ఆయనకంటూ ఒక సమయాన్ని వెచ్చిస్తే, కొన్నిసార్లు ఉదయకాలమున, కొన్నిసార్లు మన వారాంతంలోని ఒకరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు ఆయనే మనలను ప్రేమించువాడు. ఆయనే సృష్టికర్త. మీతో సమయం గడపాలనుకుంటాడు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన పాదముల చెంత కూర్చునుంటామో, ఆయన మాటను వినడం, వాక్యము చదవడం, చూడండి, మన జీవితాలు మార్పు చెందుతాయి. జీవితం అర్థవంతం అవుతుంది. ఈ ఒక్క పని మనం చేసినట్లయితే దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, ఆయనతో సమయం గడపటం. అది మీరు చేస్తే అది ఒక ఆశీర్వాదకరమైన జీవితానికి రహస్యమై ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధి నుండి మిమ్మల్ని ఏది దూరం చేస్తుంది? ఈ ఒక పని చేయనివ్వకుండా ఏది అడ్డుపడుతుంది? మనలో అనేక మంది ఈ మార్తా వలె తలపించుకుంటూ ఉంటాం. అనేక పని ఒత్తిడిలో ఉంటుంటాం. కానీ దేవుడు వాటిని ఆపమంటున్నాడు. మనము యేసు మాటలను విని ఆకర్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని ప్రత్యేకమైన ఆకర్షణతో చదివి జీవించాలని ఇష్టపడుతున్నాడు. మనం అనేక వైపుల నుండి లాగబడుతున్నప్పుడు యేసు చెప్తున్నాడు, మనము పూర్ణ హృదయముతో దేవుని యొద్ద మనం ధ్యానించవలసిన ఒకే విషయం. అది మనలను శక్తిమంతులనుగా చేస్తుంది, మన జీవితాలను విజయవంతం చేస్తుంది. తద్వారా ఇతరులను ప్రేమిస్తాం, దేవుని ప్రేమిస్తాం, ఆశీర్వాదంగా ఉంటాం.